ఒకప్పుడు నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అని అనిపించుకున్న ఇంద్రజ చాలా కాలం తర్వాత మూవీస్లోకి వస్తూ అలరిస్తోంది. తెలుగు బుల్లితెర మీద జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. అలాంటి ఇంద్రజ ఇప్పుడు రజాకార్ ద సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ మూవీలో చాకలి ఐలమ్మ గెటప్లో స్ట్రాంగ్ రోల్లో పర్ఫామ్ చేయబోతోంది. యాట సత్యనారాయణ డైరెక్షన్లో ఈ మూవీ రాబోతోంది. ఇంద్రజ ఐలమ్మ రోల్లో నటించిన ఒక పిక్ని మేకర్స్ రీసెంట్గా రిలీజ్ చేశారు. మహిళా దినోత్సవం రాబోతున్న ఈ టైంలో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజాకార్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, పోరాట సమయంలో వారు ప్రదర్శించిన ధైర్యం వంటి ఎలిమెంట్స్ని ఈ మూవీలో చూపించనున్నారు మేకర్స్. 1947 ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 17, 1948 వరకు హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని హైలైట్ చేస్తూ జరిగిన సంఘటనలతో ఈ మూవీని రూపొందించారు. ఈ మూవీ మార్చి 15న తెలుగు, హిందీ, ఇతర భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మకరంద్ దేశ్పాండే, రాజ్ అర్జున్, బాబీ సింహ, వేదిక, అన్నుశ్రియా త్రిపాఠి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక తన పిక్కి మేము వంట, ఇంటి పనులే కాదు మా హక్కుల కోసం కూడా గొంతెత్తుతాం అంటూ క్యాప్షన్ పెట్టుకుంది ఇంద్రజ. ఇక నెటిజన్స్ అయితే కరెక్ట్ రోల్, గొప్ప పాత్ర చేస్తున్నారు. కొన్ని తరాలు చెప్పుకునేలా మీ పాత్ర ఉండాలి అని కోరుకుంటున్నాను. మీరు పెద్ద పులి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇంద్రజ తమిళ్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మిలో అనే మూవీ షూటింగ్ కోసం వెళ్తూ కొన్ని పిక్స్ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పోస్ట్ చేసుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ త్వరలో చెప్తాను, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అడిగింది. తమిళనాడులోని నామకల్లో షూటింగ్ కోసం వెళ్తున్నామంటూ చెప్పింది ఇంద్రజ.